భావితరాలకు చరిత్రను దృశ్య రూపంలో అందించాలని దర్శకుడు రత్నాకర్ అన్నారు. 5 ఏళ్లు శ్రమించి తెనాలిలో జరిగిన స్వాతంత్ర ఉద్యమాన్ని పరిశోధన చేసిన ప్రతిఫలమే వీరస్థలి తెనాలి చిత్రం సాధించిన విజయమని రత్నాకర్ అన్నారు. హైదరాబాద్కు చెందిన సుమిత్ మీడియా మోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలిని ఎంపిక చేసినట్లు రత్నాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సత్యనారాయణ టాకీస్ రోడ్ టు టాలెంట్ ఎక్స్ప్రెస్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలి సమీపంలోని కంచెలపాలెం గ్రామానికి చెందిన స్వతంత్ర సమరయోధులు చుక్కపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన వీరస్థలి తెనాలి చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ తరపున అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తెనాలి చరిత్రను వీరస్థలి తెనాలిగా మలచి ప్రజామన్నలను పొందామన్నారు. సహజత్వం, 1920 నాటి గ్రామీణ వాతావరణం, నాటి ప్రజా ఉద్యమాలను, సంస్కృతి సంప్రదాయాలను, గ్రామీణ క్రీడలను అద్భుతంగా చిత్రీకరించిన ఫలితంగా ఉత్తమ ఫ్రీడమ్ ఫైట్ డాక్యుమెంటరీ చిత్రంగా వీరస్థలి తెనాలి ఎంపికైనట్లు పేర్కొన్నారు. తన తదుపరి ప్రాజెక్టు శిశిరం సినిమాను విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు, బొల్లిముంత కృష్ణ, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, బడుగు మోహన్ రావు, దర్శి జీవనశ్రీ, తులసి, సంజీవరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు ఎస్ఎస్ జహీర్, పట్నాల సాయి, పి పున్నయ్య, అంబటి శ్యాంసాగర్, మునిపల్లి శ్రీకాంత్, ప్రకాశ్రావు, మహేష్, మధు, వి భూషణ్, శేఖర్, రవికిరణ్, కోటేశ్వరరావు, మేకల సుబ్బారావు, ఫౌండేషన్ సభ్యులు సినీ కొరియోగ్రాఫర్ అమ్మ సుధీర్, కిరణ్, హేమంత్, కనపర్తి బెన్హర్ చిత్ర నటినట్లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దర్శకుడు రత్నాకర్ జన్మదినోత్సవం సందర్భంగా పలు శుభాకాంక్షలు తెలిపారు. 5 సంవత్సరాల రీసెర్చ్ చేసి నేను చేసినందుకు గాను నాకు ఈ అవార్డు వచ్చింది. అంతేగాని భారీతనము, భారీ యాక్టర్లో ఇంకోటి కాదండి. చిన్న కెమెరాతోనే తీసా, పెద్ద దెబ్బ కొడతా, పెద్ద కెమెరా పట్టుకుంటున్నా, ఇంకో రికార్డు సృష్టిస్తా. థ్యాంక్ యూ. యూత్ కూడా కొత్త అంశాన్ని ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా తీసి ఈ షార్ట్ ఫిల్మ్లు కావచ్చు, డాక్యుమెంటరీలు కావచ్చు, ఇలాంటి దిశగా పయనిస్తే మనం గుర్తించే 1000 రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈరోజు చాలా ఓటీటీలు అనే అవన్నీ వచ్చినాయి. మీరు కూడా ఇలా ప్రయాణిస్తే సినిమా ఫీల్డ్ కావచ్చు, ఇంకోటి కానీ అందరూ గుర్తింపు తెప్పించుకోవచ్చు. నా 2వ ప్రాజెక్టు శిశిరం, ఇది కూడా వీరస్థలి తెనాలిలాగానే విజయవంతం చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీరస్థలి తెనాలిని అంత మనోహరంగా ప్రజల్లో హృదయాల్లో నాటుకునే విధంగా చిత్రీకరించిన రత్నాకర్కి అభినందనలు. అందులో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. 3 సంవత్సరాల క్రితం అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీ చిత్రంగా మలిస్తే అది గూగుల్లోనూ సోషల్ మీడియాలోనూ అన్ని చోట్ల కూడా బాగా వైరల్ అయినటువంటి డాక్యుమెంటరీ ఫిలిం. దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు రావటం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. బెస్ట్ ఫ్రీడమ్ ఫైట్ అనే పేరుతోటి ఫిల్మ్ అవార్డుని మిత్రుడు రత్నాకర్కి వీరస్థలి తెనాలి తరఫున ఇస్తున్నారు. తను రేపు ఫిబ్రవరి 8వ తేదీన ఫిబ్రవరి 9వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నారు. ఆ తీసుకోవడానికి వెళుతున్నటువంటి అతని తరఫున తెనాలి పట్టణం మొత్తం ఆ రోజు ఆయన హృదయంలో ఉన్నట్టుగా భావించుకుంటూ అది అవార్డు తీసుకొని మళ్ళీ వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న విజయోత్సవ సభ ఒకటి చిన్నది ఏర్పాటు చేసుకుంటాం. మరి ఆ చిత్ర విశేషాలు మిత్రుడు దర్శకుడు వీరస్థలి తెనాలి చిత్ర విశేషాలు తెలియజేయవలసిందిగా